హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మీకోసం సండే కదండి, మరి స్పెషల్ రెసిపీ ఉండకపోతే ఎలా? అందుకనే ఈరోజు నేను చికెన్ గ్రేవీ అలాగే చిట్టి ముత్యాల వెజ్ రైస్ చూపిస్తున్నాను. ఇలాంటి స్పెషల్ సండేస్లో కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు లేదా ఫెస్టివల్స్కి ఇలాంటి కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ గ్రేవీ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను, అలాగే ఈజీ ప్రాసెస్లో కూడా చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ రైస్ కూడా మనం చిట్టి ముత్యాలతో చేస్తున్నాం కాబట్టి అసలు ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు తప్పకుండా దాన్ని సూపర్ అని అనాల్సిందే. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి రుచికరమైన చికెన్ గ్రేవీ అలాగే చిట్టి ముత్యాల వెజ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము చూసేద్దాం. దానికి ఏమేమి కావాలో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనము 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చికెన్కి సరిపడా అంత ఉప్పు, అలాగే మీ ఘాటుకి సరిపడా అంత కారంని కూడా వేసుకోండి. ఇక్కడ నేను కారం వచ్చేసి 2 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇలా వీటిని వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి కారం అలాగే ఉప్పు అంతా కూడా దీనికి బాగా పట్టేసుకుంటుంది. ఇప్పుడు మనం దీనికోసం గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాల్చిన చెక్క, లవంగం, అలాగే ఇలాచీ, ధనియాలు, అలాగే జీలకర్రని వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మసాలా మనము డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అసలు మామూలుగా ఉండదండి. ఎప్పుడు రెడీమేడ్ మసాలా కాకుండా ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని వేసుకోండి, తప్పకుండా రుచి ఏందో మీకు కూడా అర్థమవుతుంది. తరువాత మనం అదే ప్యాన్లోకి గసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా మనము ధనియాలని ఇలా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గ్రైండర్లోకి మళ్ళీ మనము గసాలు, ఎండు కొబ్బరి కూడా వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ ఒక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై చేసుకొని చల్లగైన తర్వాత ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత కొద్దిగా షాజీరాని వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్కని కూడా వేసుకోవాలి. ఇలా మనం వీటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని వేసేసుకోవాలి. ఇలా చికెన్ని వేసుకొని ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకొని మనం మరొక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు దీన్ని మనము ఉడికించుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి మనము ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ని వేసుకొని మనం మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా ఉడికిపోవాలండి. ఒక 5 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ పేస్ట్ బాగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదండి, అది వేసేసుకోవాలి. గరం మసాలాని కూడా వేసుకొని మరొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. మనం దీంట్లోకి ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు, కానీ మనకి మంచి థిక్ క్రీమీ గ్రేవీ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ గసాలా పేస్ట్ కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలైన తర్వాత చూస్తే మనకి ఆయిల్ చక్కగా పైకి ఫ్లోట్ అవుతుంది. చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది. లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి నేను కొద్దిగా కస్తూరి మెతిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది అస్సలు స్కిప్ చేయకండి, దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనం కస్తూరి మెతి వేసుకొని
వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చిట్టి ముత్యాల వెజ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను చిట్టి ముత్యాలు 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను. దీన్ని మనము నీట్గా వాష్ చేసుకొని 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్, అలాగే ఆలు తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, బఠానీ కూడా తీసుకున్నాను, పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయలని వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పొటాటోని కూడా వేసుకోవాలి. ఇలా ఆలూని వేసుకున్న తర్వాత పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పుదీనా ఆకులని కూడా వేసుకోవాలి. పుదీనా ఆకులు వేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకుంది బీన్స్, అలాగే క్యారెట్ని తీసుకున్నాను, అవి వేసేసుకోవాలి. మీకు ఇంకా ఏదైనా గోబీ కావాలంటే వేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు. అలాగే వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటిని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ని బాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మంచి టేస్ట్ ఇవ్వడానికి నేను ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ వరకు పెరుగు వేస్తే సరిపోతుంది. ఇలా పెరుగుని కూడా వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూస్తే వెజిటేబుల్స్ కూడా మనకి ఒక 50% వరకు ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనము వాటర్ని వేసుకోవాలి. నేను తీసుకున్న 1.5 గ్లాసెస్కి నేను 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకున్నాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయండి, మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇలా మనం వాటర్ అంతా కూడా చక్కగా బాయిలింగ్కి రావాలి. తరువాత మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని వేసేసుకోవాలి. ఇలా మనము రైస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో, 3 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన చిట్టి ముత్యాల రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చూపించాను అండ్ చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదండి, 2 కూడా ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ, అలాగే చిట్టి ముత్యాల వెజ్ రైస్. మీరు కూడా ఈ యొక్క వీడియో చూసి తప్పకుండా మీ ఇంట్లో ఈ సండేకి ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్నాక మీకు ఎలా కుదిరిందో కూడా మాతోటి తప్పకుండా షేర్ చేయండి. ఇలా మేము వంట అవ్వగానే ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటున్నాము. చాలా టేస్టీగా ఉందండి. మనకి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా, చాలా టెండర్గా, చాలా రుచికరంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, చిట్టి ముత్యాల వెజ్ రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈరోజు కూడా ఈ వీడియో చూసి ఏదైనా ఒకేషన్స్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఎన్నో రకాలైన నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. బై బాయ్.